వాయనాడ్లో సంభవించిన జల ప్రళయం ఎన్నో కుటుంబాలను అతలాకుతలం చేసింది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 277కు చేరినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మరో 200 మందికి పైగా గాయపడగా ఇంకా 240 మంది ఆచూకీ తెలియకుండా పోయింది. చూరాల్ మలా పట్టణానికి చెందిన జయన్ సోమవారం రాత్రి నిద్రపోతూ ఉండగా వరద శబ్దం వినిపించింది. దీంతో ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. తెల్లవారుజామున 3:30 సమయంలో వరదతో పాటు పెద్ద పెద్ద బండరాళ్లు కొట్టుకొచ్చాయి. ఈ ఘటనలో జయన్ భార్య తరపు 11 మంది కుటుంబ సభ్యుల ఆచూకీ లేకుండా పోయింది. తమ కుటుంబం రాత్రి భోజనం తర్వాత 9:30 గంటలకు నిద్రపోతామని, సోమవారం రాత్రి అలాగే చేశామని జయన్ తెలిపాడు. తన భార్య కుటుంబంలోని 11 మంది గల్లంతయ్యారని, వారిలో ఓ చిన్నారి మృతదేహం చెలియార్ నదిలో లభ్యమైందన్నారు. అలాగే మరో కుటుంబంలోని 5గురు టీవీ ముందు సోఫాలో కూర్చుని ప్రాణాలు కోల్పోయారు. మండక్కైలో ఈ ఘటనకు ముందు 450 నుంచి 500 ఇళ్లు ఉండేవి. వాటిలో ప్రస్తుతం కేవలం 34 నుంచి 49 ఇళ్లు మాత్రమే మిగిలాయి. సహాయక చర్యల్లో డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ కు చెందిన 4 బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన వారు పాల్గొన్నారు. కేరళలో ఇలాంటి ఉత్పాతాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని సీఎం పినరయి విజయన్ ఆవేదన వ్యక్తం చేశారు. మండక్కై, చురాల్మలా ప్రాంతాలు ధ్వంసమయ్యాయని, ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. 2 రోజుల్లో 1592 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 219 మందిని ఆసుపత్రుల్లో చేర్చామన్నారు. ప్రస్తుతం బాధితులంతా పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారని వెల్లడించారు. వాయనాడు బాధితులను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పరామర్శించారు.